దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ సందేశాలు మీ వద్దకు ప్రార్థనాపూర్వకంగా తీసుకొస్తున్నాం. అలాగే ఈ సందేశాలు వింటున్న మీరు మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ, ఆదరణ, ప్రోత్సాహాన్ని పొందుకుంటున్నారని మేము విన్నప్పుడు మీ పక్షంగా దేవునికి స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పలుకుతున్న సందర్భం అది. మీకు అభ్యంతరాలు రాకుండా ఉండవు, అభ్యంతరాలు వస్తాయి. అలాగే దుఃఖకరమైన పరిస్థితులు కూడా వస్తాయి. కానీ ఆ దుఃఖం శాశ్వతంగా ఉండిపోదు. మీకు ఆ దుఃఖం సంతోషంగా మారుతుందని విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగును. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ఏ దుఃఖము, ఏ వేదన, ఏ కృంగుదల, ఏ నిరుత్సాహం మీ హృదయాల్లో చోటు చేసుకుంది. ఈ వాక్యం ఉంటుంది మీలో కొంతమంది చాలా వేదనతో వింటున్నారు. ఆదరణ లేకుండా హృదయం ఎంతో గలిబిలి చెందుతూ, హృదయం నిండా దుఃఖము, వేదనకరమైన పరిస్థితిలో మీరు వింటున్నారా? అయితే దేవుడు ఇదేనని మాట్లాడుతున్నాడు. మీ దుఃఖము సంతోషముగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుడు ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఇదేనన్నా అభ్యంతరాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కానీ అది అలా ఉండిపోదు. వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి నీ జీవితంలో ఒక దినాన సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు నింపుతాడు. ఎప్పుడు అంటే దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, నీకు వస్తున్న సమస్యలన్నింటినీ ప్రభువుకి అప్పగించినప్పుడు నీ జీవితంలో సంతోషంగా మారుస్తాడు. యోబు జీవితంలో మనం చూసినట్లయితే ఎన్ని శ్రమలు, ఒకటి తర్వాత ఒకటి ఎన్నో శ్రమలు వచ్చాయి ఆయన జీవితంలో. కానీ వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు ప్రభు మీద ఆనుకుని. మనం కూడా ప్రభు మీద సంపూర్ణంగా ఆనుకుని నీకు వస్తున్న ప్రతి సమస్యను నువ్వు బాధపడుతూ, కృంగిపోతూ, భయపడుతూ ఉండవసరం లేదు. వాటన్నిటినీ ప్రభువుకి అప్పగిస్తే వాటన్నిటిని సంతోషంగా మారుస్తాడు. మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు మన దేవుడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అయితే వాటిలో నుంచి అనేకమైన పాఠాలు దేవుడు నేర్పిస్తాడు. మన విశ్వాసాన్ని పటిష్టపరుస్తాడు. దేవుని మీద మరింత ఎక్కువగా ఆనుకునేట్లుగా చేస్తాడు. తద్వారా అనేక మందికి మనం సాక్ష్యం చెప్పడానికి, ఏ ఆదరణ, ఏ దుఃఖస్థితి కలిగిన వారు ఉన్నారో అలాంటి వారిని మనం ప్రోత్సహించడానికి, ఆదరించడానికి, వాళ్ళని బలపరచడానికి దేవుడు ఆయా పరిస్థితులు కూడా మనం నడిపిస్తున్నాడు. ఇదిగో ఒకప్పుడు నేను కూడా ఇలాంటి పరిస్థితులు కూడా నేను వెళ్ళాను. నా దేవుడు నా జీవితంలో గొప్ప జయమిచ్చాడు అని మీకు సాక్ష్యంగా ఉండడానికి కోసం దేవుడు ఆయా పరిస్థితులు కూడా నడిపిస్తున్నాడు. దుఃఖం శాశ్వతకాలం ఉండదు. ఈ వేదన, కృంగుదల మీకు అలా ఉండిపోదు. అది వాటన్నిటి నుంచి సంతోషంగా మారుస్తాడు దేవుడు. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. కొన్నిసార్లు అభ్యంతరాలు వస్తాయి, కుటుంబం నుంచి అభ్యంతరాలు వస్తాయి, బంధువుల నుంచి అభ్యంతరాలు వస్తాయి, ఇరుగు పొరుగు వారి నుంచి అభ్యంతరాలు వస్తాయి. మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ ప్లేసెస్లోనే అభ్యంతరాలు వస్తాయి. కానీ అలాంటి సమయంలో దుఃఖపడిపోకుండా, బాధపడిపోకుండా, కృంగిపోకుండా ఆ పరిస్థితుల్లో కూడా
దేవుని మీద సంపూర్ణంగా మనం అనుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప జయమిస్తాడు. ఏ సమస్యలు, ఏ పరిస్థితులు, ఏ కృంగుదలకు మీరు గురవుతున్నారో వాటన్నిటి నుంచి విడిపించి నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి నీ జీవితంలో గొప్ప ఆదరణ, గొప్ప నిరీక్షణ, గొప్ప ప్రోత్సాహాన్ని నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించింది గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మా దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారని నిశ్చయంగా చెప్పుచున్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు. మీరు వాగ్దానం చేస్తున్న ప్రభువా, మా ప్రియులు ఏ దుఃఖం గుండా ప్రయాణం చేస్తున్నారో, ఏ వేదన, ఏ సమస్య, ఏ కృంగుదలకు గురవుతున్నారో ప్రభువా, అది కుటుంబ సమస్య లేకుండా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్య, మరి ఏదైతేనేమి ప్రభువా, వాటన్నిటిని మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. వాటన్నిటి నుంచి విడిపించిన ఆయన వారి హృదయాల్లో గొప్ప శాంతిని, గొప్ప సమాధానాన్ని వారి హృదయాల్లో ఉంచి వారి జీవితంలో గొప్ప జయమిచ్చి మీరు నడిపించమని, దానియేలును సంతోషంగా మార్చినట్లుగా వారి హృదయాల్లో గొప్ప సంతోషాన్ని నింపి నడిపించమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. దేవుడు మీకు నిత్యము తోడుగా ఉండి మీ సమస్యలన్నింటిలో విడిపించట్లో సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.